ఈరోజు నేను మీకు ఒక ట్రేడ్ అనాలిసిస్ చెప్తాను ఈరోజు. ఈరోజు 23 ఫ్రైడే కదా! ఆగస్ట్ 23 ఫ్రైడే. అయితే ఈరోజు నేను ట్రేడ్ కొట్టాను. ప్రైస్ యాక్షన్ తెలిస్తే మీకు ఎంత యూజ్ ఉంటది? అంటే ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్‌కి, ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్‌కి ఎంత తేడా ఉంటదని మీకు చెప్తాను ఈరోజు. హ్మ్. అయితే ఈరోజు ఏంటిది మార్కెట్ 23 కదా! 23 అంటే ఇక్కడ 9:15కి క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి పైకెళ్ళి కిందకెళ్ళి మళ్ళీ ఇట్లా పైకెళ్ళింది కదా! చూడండి ఇందులో ఈ ఏరియాలో నేను ట్రేడింగ్ కొట్టినా. ఈ ఏరియాలో పేపర్ ట్రేడ్ చేసిన. ఒరిజినల్ ట్రేడ్స్ నేను రియల్ మనీ డంప్ చేయను. ఎందుకంటే ఎక్స్పర్ట్ అయ్యే వరకు మనం పేపర్ ట్రేడే చేయాలి. రియల్ ట్రేడ్ చేసి మనీ లాస్ అయినా కానీ తర్వాత నాకు అర్థమైపోయి మనం పేపర్ ట్రేడే చేయాలి పర్ఫెక్షన్ వచ్చేదాకా అని చెప్పేసి పేపర్ ట్రేడే చేస్తున్నా. సో నేను ఇగో ఈ ఏరియా నేను క్యాప్చర్ చేసిన. ఇక్కడ మీరు అంటే ప్రైస్ యాక్షన్ తెలిస్తే మీరు బాటంలో ఎంట్రీ కొట్టొచ్చు, టాప్లో ఎగ్జిట్ కావచ్చు ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు మీకు ప్రైస్ యాక్షన్ తెలవలేదనుకో, ఇండికేటర్ బేస్డ్ అయిందనుకో, మీకు ఇండికేటర్ లాంటివి మధ్యలోనే దొరుకుతాయి. మీకు ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పినా కదా! సో దానికి ఎగ్జాంపుల్ ఎందుకు అంటే, మీరు సబ్జెక్టే నేర్చుకోండి అని చెప్పనీకి నేను ఇది ట్రేడ్ చూపిస్తాను. దీన్ని చూసి మీరు మ్యానిపులేట్ అయిపోయి రియల్ మనీ డంప్ చేసి ట్రేడ్ కొట్టమని నేను ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే మనం పేషెన్స్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ రోజు కాకపోతే రేపు డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే దాని అక్యురసీ లెవెల్ ఏ విధంగా ఉంటది? మీరు రేంజ్ బౌండ్ మార్కెట్ గానీ, ట్రెండ్ మార్కెట్ గానీ, బేరిష్ మార్కెట్ గానీ, ఏ మార్కెట్‌లోనైనా ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళ స్కిల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇండికేటర్ బేస్డ్ చేసే వాళ్ళ యొక్క స్కిల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. సో, ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నారనుకో, మీరు కింగ్ అన్నట్టు. ప్రైస్ యాక్షన్ కింగ్ మార్కెట్‌ల. మీరు గూడా కింగ్ అయితారన్నట్టు. సో, దానికి ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నా. ఇది ఈరోజు 23 గదా! సో, నేను 23లో మీకు ఒకటి స్నిప్ చూపిస్తాను నేను. ఇగో ఈరోజు నేను ట్రేడ్ చేసిన స్నిప్ ఇది. ఫ్రంట్ పేజీ స్నిప్ ఇది. మీకు ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఇది 24800 పిఏ. ఇక్కడ 24800 పిఏ ఇన్స్ట్రుమెంట్ సేమ్. సో ఏంటి 23 ఆగస్టు. 23 ఆగస్టు. సో క్వాంటిటీ 200 క్వాంటిటీ కొట్టిన. దానికి మార్జిన్ యూజ్ ఎంత 27,490. విర్చువల్ మనీది, రియల్ ట్రేడ్ కాదు. 27,490. సో 27,490 200 క్వాంటిటీకి ఎంట్రీ ప్రైస్ ఎక్కడ ఎంట్రీ అయినా 137.45 దగ్గర ఎంట్రీ అయినా. సో మన ఈ 137.45 45 పైసే దగ్గర నేను ఎంటర్ అయినా. స్టాప్ లాస్ వచ్చేసి 150. సారీ, ఇది మన ఎగ్జిట్ ఇది. సో 137.45 దగ్గర ఎంటర్ అయిపోయి ఎగ్జాక్ట్లీ బై ప్రైస్ 137.45, స్టాప్ లాస్ తర్వాత నేను డైరెక్ట్ స్టాప్ లాస్ 137.45 దగ్గర బాటంలో పెట్టేసిన. తర్వాత ఇక స్టాప్ లాస్ మాడిఫైడ్ 147.45 పెంచేసి ఇక్కడ 147.45 దగ్గర పెంచేసి 159.40 దగ్గర ఎగ్జిట్ కొట్టేసిన డైరెక్ట్. అంటే ట్రేడ్ ఎంత 10 మినిట్స్ అయింది. ట్రేడ్ జస్ట్ 10. ఒక్కొక్కసారి 10 మినిట్స్, 1 అవర్, హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికి పేషెన్స్ కావాలి. సో 9:30కి ఎంట్రీ తీసుకున్నా, 9:40కి ట్రేడ్ క్లోజ్ అయింది. సో 137.45కి ఎంటర్ అయినా, 159 రూపీస్ 40 పైసకి ఎగ్జిట్ అయిపోయినా. టోటల్ 200 క్వాంటిటీ. సో దీన్ని నేను చార్ట్లో ఎంట్రీ ఎగ్జిట్ చూపిస్తాను మీకు. అంటే ప్రైస్ యాక్షన్ తెలిస్తే బాటంలో దొరకవచ్చు. ఈ బాటంలో ప్రైస్ టర్న్ అవుతుంది అనేది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, సో సైకాలజీ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పిన కదా. సో నేను సైకాలజీతోని ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను అన్నట్టు. సో సైకాలజీ అనేది తెలియకపోతే ప్యూర్ ప్రైస్ యాక్షన్తో నాకు బాటంలో దొరికేది. సో ప్రైస్ యాక్షన్ నాకు చెప్పింది. సో సైకాలజీ కూడా నేను ఇండెక్స్ చార్ట్తోని క్రాస్ చెక్ చేసుకున్నా. నాకు అప్పుడు ఏమైంది, ఇది ట్రెండ్ బుల్లిష్ ఉన్నది, దీంట్లో మనం క్యాప్చర్ చేయొచ్చు అని నాకు అర్థమైంది అన్నట్టు. దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకున్నా. సో మీకు ఇది చెప్తాను నేను ఇది ఈరోజు. అయితే ఇప్పుడు ఏంటిది, మనం ఎక్కడ ఎంటర్ అయినాం, ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 137.45 కదా. సో ఇక్కడ ఎంట్రీ ప్రైస్ 137.45 ఇక్కడ 9:30 క్యాండిల్ దగ్గర. సో ఇది 9:25, 9:30, 137.45 ఇక్కడ 45 పైసా, 137.45. సారీ, ఇది కాదు ఎంట్రీ అమౌంట్. ఇక్కడ 137.45 ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్.
159.40 ఎగ్జిట్. స్టాప్ లాస్ ఇదే పెట్టేసిన కదా, అంటే నేను ఇనిషియల్గా ఎంట్రీ తీసేసుకొని, సో స్టాప్ లాస్ కూడా కింద చూద్దాం ఎంత ఉన్నది ఇంకా అన్నది. సో ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాను నేను. ఏది ఇక్కడ ప్రైస్ వచ్చేసి 137.57. అంతే కదా, 137.45. సారీ, 137.45. ఎగ్జాక్ట్లీ 137.45 దగ్గర ఇది ఎంట్రీ మీకోసం, అంటే మీకు క్లారిటీగా ఉండడానికి. సో నేను స్టాప్ లాస్ పెట్టలే, డైరెక్ట్ కొట్టేసి దీంట్లోనే నేను బుక్ చేసేసిన. ఒక్కొక్కసారి ఏంటంటే మూమెంటం ఉన్నప్పుడు మనకు స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ 10 పాయింట్స్ కంటే ఎక్కువ ఇవ్వద్దని నేను చెప్పిన కదా నిఫ్టీ 50లో. సో ఇది ఎగ్జాక్ట్లీ 10 పాయింట్స్, 10.30. సో బాటమ్ నేను ఇక్కడ ఎక్కిన, బాటంలో దొరకబెట్టిన ఒక క్యాండిల్ కూర్చొని, నెక్స్ట్ క్యాండిల్లోనే నేను 10 రూపీస్ స్టాప్ లాస్ ఇండైరెక్ట్లీ ఇచ్చినట్టే, కానీ నేను పెట్టే లోపే అది మూవ్ అయిపోయింది కాబట్టి నేను పైకి తీసేసుకున్నాను. సో ఎగ్జిట్ ఎక్కడైనా 159.40. సో 159.40 దగ్గర నేను ఇక్కడ ఎగ్జిట్ అయినా. సో ఇది నా ఎంట్రీ పాయింట్. చూడండి ఇక ఇక్కడ ఎంత, 10 రూపీస్, అంటే 10కి 1:2, 21 వచ్చేసిందా. ఒకటే క్యాండిల్ మళ్ళీ ఎక్కడ నేను ఎగ్జిట్ అయింది ఏ టైంకి ఇక్కడ. సో 9:40 క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయినా. ఇది 9:30 క్యాండిల్, ఇది 9:35 క్యాండిల్, 9:40 క్యాండిల్. అంటే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పడగానే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇది నాకు ఇండికేషన్ ఇచ్చేసింది. సో ఇక్కడ మేబీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మనం ఇక ఎగ్జిట్ అయిపోవాలని చెప్పేసి నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయినా. ఎగ్జిట్ అయిపోయినాక ఏంటంటే ఎంత ఫాల్ అయింది చూడు. మళ్ళీ నేను ఎక్కడ ఎంటర్ అయినా దాని కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయిన దగ్గరనే సేమ్ ప్లేస్లో రీటెస్ట్ తీసేసుకొని మార్కెట్ కిందికి వచ్చేసింది. సో మీకు ప్రైస్ యాక్షన్ తెలిస్తే ఇట్లా మీకు బాటమ్ ఎంట్రీ దొరుకుతుంది, కరెక్ట్ మార్కెట్ రివర్స్ అయ్యే దగ్గరనే ఎగ్జిట్ అయిపోవచ్చు. క్లియర్గా చూడండి మీరు మీకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిద్దామని చెప్పేసి ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకుంటే ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇండికేటర్ బేస్డ్ కంటే ప్రైస్ యాక్షన్ కానీ చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి, ప్రైస్ యాక్షన్ మీద వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి. ఇండికేటర్స్ బేస్డ్ వీడియోసే యూట్యూబ్ ఛానల్స్ బాగుంటాయి. సో ప్రైస్ యాక్షన్ వాళ్ళు ఎందుకు చెప్పరు అని అంటే, అది ఒక్క రోజులో రాదు. ప్రైస్ యాక్షన్ 2 నెలల్లో కూడా రాదు, 3 నెలల్లో కూడా రాదు. ఇండివిజువల్ పర్సన్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎన్ని క్వాలిటీ అవర్స్ ఒక చార్ట్ మీద స్పెండ్ చేసి, ఎన్ని గంటలు వాళ్ళు అనాలిసిస్ చేసి, ఎన్ని మల్టిపుల్ వేస్ దాన్ని అనాలిసిస్ చేస్తే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇండికేటర్ ఏముంది, జస్ట్ మీకు ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ చెప్తా, ఒక ఇండికేటర్ తీసేసుకోండి ఈఎంఐ అని చెప్తా. ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్, సారీ, ఇండికేటర్ అనేది తొందరగా ఈజీ అయిపోద్ది. క్లాస్ చెప్పచ్చు మీకు, ఏదైనా కూడా బయట ట్రైనింగ్ వీడియోస్ అయినా కూడా, లేకపోతే ఇప్పుడు ఇది 9 ఉంది కదా, 9 డిఫాల్ట్ వస్తుంది, 5 పెట్టేసుకుంది. మీకు ఇదేది 5 పెట్టేసుకుంది, 5 పెట్టేసుకొని దీనికి గ్రీన్ కలర్ వేసుకుందాం. గ్రీన్ కలర్ వేసుకున్నాం. సో దీనికి రెడ్, దీని కలర్ రెడ్ చేంజ్ చేసుకున్నాం. సో ఇండికేటర్ చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పచ్చు. ఇండికేటర్ ఏముంది చెప్పనీకి. సో ఇప్పుడు ఇది తీసేసి నేను మళ్ళీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇప్పుడు చూడండి డ్రాయింగ్ థింగ్స్ అన్ని తీసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇండికేటర్, ఇక్కడ ప్రైస్ టర్న్ అయింది, ఇక్కడ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది, ఇక్కడికి వచ్చేసింది అని చెప్పేసి మనం చెప్తాం ఇండికేటర్లో. సో మీరు ఇండికేటర్ అక్యురేట్గా ఇక్కడ ఇండికేటర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏంది, ఇక్కడ చేంజ్ కాలే, ఈ క్యాండిల్ కూర్చొని ఈ పెద్ద క్యాండిల్ వచ్చినాక మార్కెట్ ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఓవర్ కాలే. ఎప్పుడైనా ఈ ఇండికేటర్ వాళ్ళు క్రాస్ ఓవర్ అయినాక, ఇగో ఈ క్యాండిల్ ఇట్లా కిందికి వచ్చింది కదా, ఇగో ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ అయింది కదా, క్రాస్ ఓవర్ అయినాక ఇగో ఈ రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటారు ఇండికేటర్స్ వాళ్ళు చాలా మంది. ఇదేంటంటే ఇప్పుడు ఇంత మొమెంటం ఉంది కాబట్టి ఓకే ఇది వర్కౌట్ అయింది, కానీ ఈ గ్యాప్లో ఎవరైనా ఈ గ్యాప్లో ట్రేడ్ కొట్టాల్సింది సిచ్యువేషన్ వస్తే మీకు ప్రైస్ యాక్షన్ తెలుసుకోవాలి. ప్రైస్ యాక్షన్ తెలుసుకుంటేనే గ్యాప్లో కూడా ట్రేడ్ కొట్టచ్చు. ఇప్పుడు ఇగో ఈ గ్యాప్లో చాలా మంది మిస్ చేస్తారు. ఇండికేటర్ బేస్డ్ వర్కౌట్ కదా, ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఓవర్ కాలేదు, ఇంకా కిందనే ఉంది, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా తెలియదు. సో ఇక్కడ క్యాండిల్ సగం హాఫ్కి వచ్చినాక, సో ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ అయింది, క్రాస్ ఓవర్ అయ్యి ఇప్పుడు ఈ క్యాండిల్ ఎంత పెద్ద క్యాండిల్ మీరు ఎక్కడ ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ అవుతారు తెలియదు. మన స్టాప్ లాస్ ప్రాపర్గా మెయింటైన్ చేయరు దీనికి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, సో ఈ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవుతారు. నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయినప్పుడు
ఇగో ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయినా కూడా ఇప్పుడు ఈ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఇది ఎక్కడ పెడతారు. సో వాళ్ళు రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ రీటెస్ట్ రాలేదు, మళ్ళీ రివర్స్ బ్రేక్ అయింది. రివర్స్ బ్రేక్ అయ్యి కరెక్ట్ ఎంట్రీ ఇక్కడ దొరికిందంటే వాళ్ళకు, సో ఇగో ఇక్కడ ఎంట్రీ దొరుకుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇగో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయింది ఈ క్యాండిల్ తోని క్రాస్ ఓవర్ అయింది. ఇగో ఇక్కడ ఇది అన్నది రీటెస్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఇగో మళ్ళీ ఈ లైన్స్ కి క్యాండిల్స్ రీటెస్ట్ అవుతాయి కదా, ఇగో వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంటర్ అయ్యి రివర్స్ లో మనకు సెల్లింగ్ అంటే కాల్, ఇది ఏంటిది పుట్ ఆప్షన్ కదా. సో కాల్ ఆప్షన్ తీసుకుంటారు. కాల్ ఆప్షన్ ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏది ఉంటుంది కాల్ ఆప్షన్ తీసేసుకొని వాళ్ళకి ఎంటర్ అవుతారు. మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ చేద్దాం. ఇక్కడ రెడ్ క్యాండిల్ తోని మనకు కన్ఫర్మేషన్ దొరికింది కదా. సో ఇక నెక్స్ట్ క్యాండిల్ తో మనం తీసుకుంటే స్టాప్ లాస్ అన్నది ఇక వాళ్ళు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బుక్ చేస్తారు. సో ఇది ఇండికేటర్ ట్రేడింగ్. కానీ ఇది నేను వితౌట్ ఇండికేటర్ పెట్టకుండానే బాటమ్ ఇప్పుడు ఇక్కడ ఏంది మన ప్రైస్ దగ్గర 137.45 కదా. ఇక్కడ చూద్దాం 137.45 దగ్గరనే మనం ఎంట్రీ తీసుకున్నాం. 137.45 దగ్గర ఎంట్రీ దొరుకుతుంది మనకు 45 పైసే దగ్గర నార్మల్ గా వితౌట్ ఇండికేటర్. వితౌట్ ఇండికేటర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇండికేటర్ ఉండని. సో 137.45 దగ్గర మనకు అసలు 37.45 45 పైసా 45 పైసా. సో ఇక్కడ ఇండికేటర్ కూడా క్రాస్ ఓవర్ కాలేదు. ఇక్కడ ఈ ఏరియాలో కిందికి వెళ్తుందో పైకి వెళ్తుందో తెలియదు. ఇక్కడ నుంచి పైకి కిందికి పైకి కిందికి ఉంది. సో ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం. ప్రైస్ యాక్షన్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 149 దగ్గర, అంటే రెడ్ క్యాండిల్ వాడగానే 149 దగ్గరనే మనం ఎగ్జిట్ అయిపోయినాం. ఇక్కడ 159.40 దగ్గర ఎగ్జిట్ అయిపోయినాం మనం. 159.40 ఇగో ఇది నేను క్యాప్చర్ చేసింది. సో ప్రైస్ యాక్షన్ ఎందుకు నేను ప్రతిసారి ప్రైస్ యాక్షన్ అంటున్నా అంటే, మీరు ఎంత పెద్ద ట్రేడర్ అయినా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ యాక్షన్ తెలిస్తేనే మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అని అంటారు. సో ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి. ఇండికేటర్స్ ఓకే, ఇండికేటర్స్ లో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మొమెంటం, ఇట్లాంటి మొమెంటం ఉంటే మనం విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మొమెంటం దీన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు అనేది మనకు అవగాహన ఉండదు. సో మనం ఏంది దీన్ని విడిచిపెట్టుకుంటాం. ఇట్లాంటి మొమెంటమ్స్ వచ్చినప్పుడే మనం క్యాప్చర్ చేస్తాం. అట్లా ఇప్పుడు ఇట్లాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు మనం క్యాప్చర్ చేసేసి మనం ఇక్కడ తీసేసుకుంటాం. సో ఇక మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా ఇక మళ్ళీ ఇప్పుడు అక్కడ మార్కెట్ అట్లా అయిపోయినాక ఇక ఈ ఏరియా మొత్తం ఒక రేంజ్లోనే ఉంది. మార్కెట్ పైకి వెళ్ళాలి కిందికి వెళ్ళాలి. ఇక మళ్ళీ ఇక్కడ ఇక క్రాస్ ఓవర్ అయిందా, మళ్ళీ క్రాస్ ఓవర్ అయినాక మళ్ళీ కిందికి వచ్చింది. ఇక మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఇక పైకి ఈ క్యాండిల్ తోని క్రాస్ ఓవర్ అయిందా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. సో ఇక ఇట్లా వాళ్ళు ఏంటంటే ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్ ఏమో అట్లా చేస్తారు. ఏంటంటే ఫస్ట్ ప్రైస్ టర్న్ అయినాకనే ఇండికేటర్ టర్న్ అవుతుంది. ఇండికేటర్ టర్న్ అయినాక ప్రైస్ టర్న్ కాదు. ఇక్కడ ఇప్పుడు మీరు అట్లా అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన ప్రైస్ టర్న్ అయినాకనే ఇండికేటర్ టర్న్ అవుతుంది అంటే, ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ టర్న్ అవుతుంది. ఇక్కడ టర్న్ అయినాక ఈ హాఫ్ క్యాండిల్ మీద క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ కాదు, క్యాండిల్ ఇక్కడనే కూర్చుంది. క్రాస్ ఓవర్ అయిందా కాలా, ఈ సెకండ్ క్యాండిల్ లా ఈ క్రాస్ ఓవర్ అయిపోయింది. పైకి క్రాస్ ఓవర్ అయిపోయింది. ఒక్క నిమిషం అండి. కానీ మీకు కలర్స్ డిఫరెంట్ వేసేసరికి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు దీనిది ఇటు అటు అటు ఇది వేసిన. సో ఇది 9కి గ్రీన్ వేసుకోవాలి. సారీ 5కి గ్రీన్ వేసుకోవాలి, 9కి రెడ్ వేసుకోవాలి. ఇప్పుడు అక్యురేట్ ఉంటుంది. ఎందుకంటే బుల్లిష్ ఉన్నప్పుడు గ్రీన్ రావాలి, బెరిష్ ఉన్నప్పుడు ఇప్పుడు బుల్లిష్ ఉన్నప్పుడు ఈ గ్రీన్ లైన్ ఏమో పైకి ఉండాలి, బెరిష్ ఉన్నప్పుడేమో గ్రీన్ లైన్ పైన ఉండాలి, ఈ బ్లూ లైన్ కింద ఉండాలి. ఇక్కడ ఈ బ్లూ లైన్ పైన ఉండాలి, కింద ఉండాలి. సో ఈ ఈ ఏరియాలో ఇక్కడ క్రాస్ ఓవర్ కాకముందుకే నేను ఎంటర్ అయినా. అంటే ఇప్పుడు నేను ఇండికేటర్స్ చూడడం జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీకు చెప్తున్నాను. సో ఇంత పెద్ద క్యాండిల్ మీరు ఎంట్రీ ఎగ్జిట్ మీరు కొట్టలేరు, కానీ ప్రైస్ యాక్షన్ తెలిస్తే ఇక్కడనే కొట్టచ్చు. నేను ఎట్లా కొట్టినా అంటే, సో నేను 5 మినిట్స్లో కొడతా, 1 మినిట్లో కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటాను. మీకు ఇదే సేమ్ చార్ట్ 5 మినిట్స్లో 1 మినిట్లో కన్ఫర్మేషన్ తీసుకొని చూపిస్తే ఎట్లా చేయాలి అన్నది. సో ఇప్పుడు ఏంది మనం ఇది 1 మినిట్ పెట్టుకుందాం సేమ్ చార్ట్.
కానీ మీరు ఎక్స్పర్ట్ అయ్యేదాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రియల్ మనీ అసలు డంప్ చేయొద్దు. రియల్ మనీ డంప్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్ని డబ్బులన్నా ఓడగొడతారు. ప్రైస్ యాక్షన్‌తో అయితే అసలు ప్రయోగాలు చేయొద్దు. ఇండికేటర్‌తోని ఓ మాదిరి ప్రయోగం చేసినా మంచిదే కానీ ప్రైస్ యాక్షన్ నేర్చుకొని గిట్ట మీరు డబ్బులు డంప్ చేసిర్రనుకో ఎంత డబ్బులు ఇస్తదో అంత డబ్బులు ఊడగొడుతుంది మీకు అనాలిసిస్ ప్రాపర్‌గా చేయకపోతే. ఎందుకంటే ఇది చానా రిస్క్ రివార్డ్‌ల మంచి రివార్డ్ ఉంటది. రిస్క్ కూడా ఉంటది. సో, ప్రాపర్‌గా నేర్చుకొని తెలిస్తే మీరు ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు. కానీ తెలవంది కొడితే మాత్రం మీకు చానా ఇబ్బంది అయితది ప్రైస్ యాక్షన్‌తోని కూడా. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఎట్లా కన్ఫర్మేషన్ తీసుకున్నా అంటే ఇప్పుడు ఇది 9:30 కదా! ఇప్పుడు 9:30 ఈ క్యాండిల్ వచ్చినాయి కదా! ఇగో 9:30 అంటే 9:30కి 137.45 దగ్గర 24,850 పుట్ ఆప్షన్. సో, 24,550 పుట్ ఆప్షన్. సో, ఇక్కడ ఏంటిది ఇక్కడ 9:30 దగ్గర కదా! సో, 9:30 దగ్గర నేనేం చేసినా అంటే సో, ఇదొక బాటమ్ క్రియేట్ చేసింది. నేనేం చెప్పినా ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది. సో, బాటమ్ క్రియేట్ చేసేసి ఇది మళ్ళీ ఇక్కడ కింద దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు నిన్న కాన్సెప్ట్ కూడా మీరు 1 మినిట్ క్యాండిల్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్, ఒక బేర్ క్యాండిల్ ఉంది కదా! సో, ఇక్కడ ఒక బుల్ క్యాండిల్, ఒక బేర్ క్యాండిల్ స్టార్ట్ అయింది కదా! సో, బేర్ క్యాండిల్ టాప్ పైన అంటే కిందికి బ్రేక్ చేయలేకపోతుంది. సో, ఇది పైకే బ్రేక్ కావనీకి సిద్ధంగా ఉంది. సో, ఏం చేసినా నేను ఇక్కడ 9:28 9:30 9:29 సో, 9:30 కంటే ఈ క్యాండిల్ మీద కొట్టినా నేను. ఈ క్యాండిల్ మీద ఎంట్రీ తీసేసుకున్నా. ఈ క్యాండిల్ మీద ఎంట్రీ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ 9:40కి ఎగ్జిట్ అయినా కదా! ఎక్కడ ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయినా 9:40కి. సో, నేనేం చేసినా అంటే 9:40కి ఇప్పుడు ఇది మనకు బేర్ క్యాండిల్, బుల్ క్యాండిల్ గదా! సో, ఇది ఇక్కడ అంతసేపు నేను వెయిట్ చేయలే. ఎందుకంటే, ఇది ఇక్కడ నాకు ఇండికేషన్ చెప్పిందన్నట్టు. ఎట్లా చెప్పింది ఇండికేషన్ అంటే, సో, ఇగో ఇక్కడ ప్రీవియస్ మార్కెట్ ఇదొక హై చేసింది గదా! ఇక్కడ. సో, ఇక్కడికొచ్చేసి రివర్స్ అయితుంది. విక్ ఫార్మ్ అయింది కాబట్టి, ఇది మేబీ ఇది పైకెళ్ళేది. ఇది టార్గెట్ ఇక్కడికి ఫిక్స్ అయిపోయింది. సో, మేబీ రివర్స్ అయితది కావచ్చు అని చెప్పేసి, ఇక్కడ దీంతోనే నేను అనాలిసిస్ చేసేసుకొని, ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఎందుకంటే మనకు కావాల్సింది 1:2 10 పాయింట్స్ స్టాప్ లాస్ 20 సో వచ్చేసింది టార్గెట్ వచ్చేసింది మళ్ళీ నాకు ఇక్కడ పైన ఏంటంటే ఇది ఆల్రెడీ ఫాల్ మార్కెట్ ఉన్నది సో ఇది ప్రైస్ అన్నది ప్రీవియస్ డే 22nd రోజు ఇక్కడ ఒక చిన్న స్వింగ్ తీసుకున్నది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన టార్గెట్ కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఇక్కడికే వస్తుందని నేను అనాలిసిస్ చేసిన సేమ్ ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చి రివర్స్ అయిపోతుంది కాబట్టి నేను ఏం చేసిన ఎగ్జిట్ అయిపోయాను సో ఇది ఎట్లా తెలుస్తుంది అని అంటే మీరు నెంబర్ ఆఫ్ చార్ట్స్ అన్ని చార్ట్స్ చూడాలి అన్ని చార్ట్స్ చూసి అన్ని లైవ్ మార్కెట్లలో ఉంటే మీరు ఇది అనాలిసిస్ చేయగలుగుతారు అట్లా ఇది నేను దీనికి లాజిక్ చెప్పలేను దీనికి లాజిక్ ఏముండదు ఏ చార్ట్కి దేనికి మీరు ఎట్లా కొట్టిరు అన్నది మీకు అనాలిసిస్ చెప్పు అది ఇది అంటే నేను అనాలిసిస్ చెప్తా కానీ మీరు దాన్ని పట్టుకోవాలంటే మీరు రియల్గా లైవ్ మార్కెట్లో ఉండాలి లైవ్ చార్ట్ చూడాలి అట్లా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో మీరు అనాలిసిస్ చేయాలి ఇండికేటర్ పెట్టుకొని చేయాలి వితౌట్ ఇండికేటర్ చేయాలి ఇంకా మా 1 మినిట్‌ల 5 మినిట్స్‌లో ఇట్లా మీరు అనాలిసిస్ చేస్తేనే మీకు అండర్‌స్టాండింగ్ అర్థమైతది అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరిగింది? ఇట్లాంటి చార్ట్స్‌ని మల్టిపుల్ చార్ట్స్ చూసినా ఇక్కడ ప్రైస్ ఇట్లనే బిహేవ్ చేస్తదని నాకు తెలుసు. సో, నేను ఆ ఉద్దేశంలో నేను ఎగ్జిట్ అయిపోయినా. సో, అదేంది ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు అంతే. ఎక్స్‌పీరియన్స్ తప్ప వేరే ఇక్కడ నాకేదో పెద్ద సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని కాదు. సూపర్ న్యాచురల్ పవర్స్ నాకు లేవు. జస్ట్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో మీకు కూడా వస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్ రానీకి 3 ఇయర్స్ పడతది. సో, 3 ఇయర్స్ ఓపికగా, శాంతంగా మీరిట్లా ప్రతి ఒక్క చార్ట్ పైసలు రావు ఇండ్ల. పైసలు 3 ఇయర్స్ వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓ వా ట్రేడింగ్ అన్నది బోరింగ్. వెరీ బోరింగ్ సబ్జెక్ట్. బోర్ అంటే బోర్ కొడతది. ఏం అర్థం కాదు. మీరు ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉండే నేర్చుకోవాలి. ఇందులో ఫ్రెండ్స్‌తోని పంచుకునేది కాదు. మీరు చెప్పిన ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. పిచ్చోని లెక్కనే చూస్తారు మిమ్మల్నయితే. వీడేందిరా బయ్ సక్కగా జాబ్ చేసుకోక ట్రేడింగ్ అంటుర్రు అని చెప్పేసి అందరు తిడతారు. పిచ్చోని లెక్కనే చూస్తారు. మళ్ళా బోరింగ్ జాబు. ఇది మీకు తప్ప ఎవనికి అర్థం కాదు. ఇది బాధైనా, సంతోషమైనా. సో, అట్లాంటి ఇది కెరీర్ అన్నట్టు. సో, దీంట్లో మీరు డెవలప్ ఇప్పుడేందంటే ఇప్పుడు మనం ఏదైనా జాబ్ నువ్వు గ్రేట్ చేస్తున్నావు అని మిమ్మల్ని పొగుడుతూనే మీరు ఇంకా చేయనీకి ఇష్టపడతారు. అందులో మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు కదా! ఇక్కడ ఎవరు పొగిడే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. నీకు నువ్వే పొగుడుకోవాలి. నీకు నువ్వే ఏడవాలి. నీకు నువ్వే నవ్వాలి. నీకు నువ్వే మోటివేషన్ తీసుకోవాలి. నీకు నువ్వే లెర్న్ చేసుకోవాలి. నీకు నువ్వే గంటలు గంటలు కూర్చొని మల్టిపుల్ చార్ట్స్, మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్‌ల నువ్వు అనాలిసిస్ చేయాలి. సో, అంత ఓపిక ఉండి అట్లా చేయగలుగుతా అన్నప్పుడే మనం ఈ మార్కెట్‌కి రావాలి. ఏదో వాళ్ళు ప్రాఫిట్ పెట్టిర్రు, వీళ్ళు ప్రాఫిట్ పెట్టిర్రు. సో, అమ్మ 10 నిమిషాలల్లనే 4000 వచ్చిందంటే, అంటే వాళ్ళు 200 క్వాంటిటీ అంటే నేను ఒక 5000 క్వాంటిటీ కొడితే ఎంతొస్తాయి? 5000 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఇంటూ 20
అంటే 1,00,000 సంపాదించొచ్చు. అంటే 1 డేకి నేను 1,00,000 1,00,000 సంపాదిస్తావు నువ్వు. 1,00,000 సంపాదించనీకి నువ్వు 3-4 ఇయర్స్ ఒక్కనివే ఒంటరి జీవితం. నీకెవరు దోస్తు వాళ్ళుండరు. అందరూ ఇప్పుడు ఏమైందిరా బాయ్ అని అంటారు. అంటే అట్లా అంత అజ్ఞాతవాసంలోకి పోయి ఒంటరిగా నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాటు, చాటు, చాటు ఏమైతుంది? ఏ ప్రైస్ ఎందుకు పోతుంది? మీ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా హైలీ స్కిల్ అది. హై స్కిల్ అది. వెరీ హై స్కిల్. ఈక్విటీ కంటే డే ట్రేడింగ్ చేసేది హైలీ స్కిల్ అది. సో దాంట్లో ఏందంటే చాలా మంది డే ట్రేడింగ్ మీరు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళలో చూడండి ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ అని ఎందుకంటే మనకు తెలియనంత వరకు గ్యాంబ్లింగ్. వన్స్ తెలిస్తే గ్యాంబ్లింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ చేసేవానికైనా ఒక ట్రిక్ ఉంటది. అందులో ప్రొఫెషనల్ అయినంక ఒక ట్రిక్ ఉంటది. సో తెలవనోళ్ళకి ఏంది అరే డబ్బులు పోతాయిరా భయ్ అని అంటారు. తెలిసినోడు వాడు గ్యాంబ్లింగ్ లో కూడా కింగ్ ఉంటారు. వాడు చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఎందుకంటే వానికి ఆ గేమ్ ఆడి 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 అందులో వాడు ట్రిక్స్ కనిపెట్టుకుంటాడు. కనిపెట్టుకొని వాడి ట్రిక్స్ వేసి వాడు కొడతాడు కాబట్టి వాడికి ఏమైతే వాడికి అందరూ దేవుని లెక్క చూస్తారు. అరే అబ్బాయి అమ్మ వీడు మస్తు కొడుతుండ్రా భయ్ అని అనుకుంటాం. ఇందులో కూడా అంతే సేమ్. సేమ్ ఇందులో కూడా మీకు ట్రిక్స్ ఎవరు చెప్పారు? మీకు మీరే కనిపెట్టాలి. నేను చెప్పినా మీకు రాదు. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ మనం రియల్ మనీ డంప్ చేసినప్పుడు ఎమోషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ముచ్చట్లైనా చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను అనుకోరు మీరు కూడా తప్పలేదు. ఎందుకంటే అరే వీడు మస్తు చెప్తుండ్రా పోయి ముచ్చట్లు రియల్ ఒక ట్రేడ్ కొడుతుంది అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పింది కూడా కరెక్టే. మనం ఇంట్లో ముచ్చట్లే చెప్పగలుగుతాం. రియల్ టైంలో చేయలేం. మీకు ఎందుకు నెగిటివ్ చెప్తున్నానంటే ట్రేడింగ్ అంటేనే నెగిటివ్. మీరు నెగిటివ్‌గా ఆలోచించాలి. పాజిటివ్ ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే పాజిటివ్ ఎప్పుడు ఆలోచించాలంటే మీరు 3-4 ఇయర్స్ కష్టపడ్డప్పుడే మీరు పాజిటివ్ ఆలోచించాలి. చాలా మంది ఆ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ ప్రాఫిట్స్ పెడతారు చాలా మంది. లాసెస్ పెట్టరు. సో నేను కూడా చాలా లాసెస్ అయినా. పేపర్ ట్రేడ్‌లో లాస్ అయినా. దీంట్లో నేను పేపర్ ట్రేడ్, ప్రైస్ యాక్షన్ నేర్చుకోనికి 3 అకౌంట్‌లు 2 అకౌంట్‌లు 10, 10, 20 లక్షలు పొడగొట్టినా నేను. పోను నా రియల్ మనీ కూడా చాలా వరకు పొడగొట్టినా. అంటే లక్షలలో ఏం పోలేదు. ఒక 3 లాక్స్ బిలో ఉంటది. నేను కూడా పొడగొట్టినా. సో పొడగొట్టి ఇంకో కొత్త సిమ్ తీసేసుకొని మళ్ళీ 10 లక్షలతోనే అంటే నాకప్పుడు అర్థమైంది. రియల్ మనీ పోయినాక అర్థమైంది. అంటే ఇప్పుడు మనం అక్కడికి నేను గ్రేట్. 3,00,000తోనే పోయింది. అది చాలా వరకు గ్రేట్. ఒక్కొక్కరు 10 లక్షలు, 15 కోలుకోలేరు. అప్పులు కట్టనీకి కోలుకోలేరు. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇన్‌స్పైర్ కావద్దని చెప్పి ఎవరైనా. ఎందుకంటే ఇంత హార్డ్ సిట్యుయేషన్ ఉంటది. ఇలా హార్డ్ ఉంటది. ఎవ్వరు ఉండరు. మీకు ఎవ్వరు సోపతికి రారు. ఎవరు మోటివేషన్ చేయరు. ట్రేడింగ్ చేస్తున్నా అంటే నలుగురు తిడతారు తప్ప గాని నలుగురైతే మెచ్చుకోరు. ఎందుకంటే హ్యాపీగా జాబ్ చేసుకోక వీనికి ఎందుకురా భయ్ అని అంటారు. సో ఇవన్నీ ఇందులో కష్టాలుంటాయి. ఎవరు సపోర్ట్ చేయరు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. ఇందులో ఏందంటే ఫుల్లీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఫుల్లు ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీలో ఉండి జాబ్ చేసుకుంటూ ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చి మనీ పోగొట్టుకున్నప్పుడు చాలా డిప్రెషన్‌కెళ్తాం. ఆ ఎళ్ళినప్పుడు వీడు చేసుకున్న కర్మ వీడు అనుభవిస్తుంటారా భయ్యా అని అంటారు తప్ప గాని ఎవరు మీకు సపోర్ట్ చేయరు. సో ఇవన్నీ మీరు చూసుకోండి. మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి. మీ ఫ్యామిలీ గూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ గూడా చూసుకోవాలి. ఎందుకంటే రేపేదైనా మీరు డబ్బులు పట్టుకొచ్చి పోడగొట్టుకుంటే తర్వాత ఫర్దర్‌గా సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీ సఫర్ అయితది. ఆ! సో మీకేం ఇప్పుడు మనం ఏందంటే మీరేం జెన్యూన్‌గానే చేసిర్రు. మీరు ఏదో కష్టపడదాం డబ్బులొస్తాయని చేసిర్రు. మీరేం వేరే ఏదో ఖర్చు పెట్టి దుబారాగా వేస్ట్ చేయాలి. అందరూ అట్లనే వస్తారు. ఎవరైనా నేనైనా, నువ్వైనా అందరూ వస్తారు. కానీ వన్స్ ట్రేడింగ్‌కొచ్చే ముందు మెయిన్‌గా డే ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం ఇన్‌స్పైర్ అయితే మాత్రం మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, అసలు మీరేం చేస్తుర్రు? మీ స్కిల్ ఏంటిది? ఇట్లా నేను మీకు బాధ అనిపించినా ఏమనుకోకండి. ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. రియల్ ఫ్యాక్ట్స్ చెప్తేనే అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి వచ్చేవాళ్ళు ఆగిపోతారు. వాళ్ళ కెపాసిటీ ఏందని తెలుసుకుంటారు. సో మీకయినా మీరు ఎక్స్‌పెరిమెంట్ జేయాలి నేను ఇలా వస్తా అనుకుంటే పేపర్ ట్రేడ్ ఫ్రంట్ పేజ్ ఉంది గదా! దాంట్లో చేయండి. కానీ రియల్ మనీ మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు తీసుకురావద్దు. మీకెందుకు ఇది నేను ఇయాల రియల్ ట్రేడ్ చూపించినా అంటే సో ఇది నేను గెయిన్ చేయనీకి నాకు 3 ఇయర్స్ పట్టింది. 2 ½ ఇయర్స్ పట్టింది. 2 ½ ఇయర్స్ ఇప్పుడు నేను ఇంత అక్యురేట్‌గా నేను తీయనీకి నాకు 2 ½ ఇంకా నేను ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తున్నా. జస్ట్ ఏందంటే మీకు నేను కొంచెం షార్ట్ కట్ వేలో చెప్పనీకి ప్రయత్నం చేద్దాం. కొన్ని అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ నలుగురికి షేర్ చేస్తే నాకు నాలెడ్జ్ పెరుగుతది. అంతే. నాకు దీంట్లో వేరే మీకు నేను క్లాసులు చెప్దామనో అదే ఇది అన్నది గాని నాకు నాలెడ్జ్ పెరుగుతది. అందుకోసమే నేనిది చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గూడా మన క్లాస్‌లో ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితది. తెలవకుండా నా దగ్గరనే పెట్టుకున్నాననుకో సో దానివల్ల ఏముండదు. అంటే ఇది ఏందంటే ప్రతి బిజినెస్‌లో మంచి చెడు ఉంటది కాబట్టి సో మనం మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. అని చెడు ఎక్కువ చెప్తా, మంచి తక్కువ చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మంచి దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్ ట్రేడర్ అయ్యారనుకో, మీరు నా మాటలు వినరు, నేను నీ మాటలు కూడా వినను. ఎవరి మాటలు వినరు. కానీ ఎందుకంటే
జీ వెళ్ళే క్రమంలో ఇదేంటంటే జీవితాలతోని ముడిపడి ఉన్న ఒక గేమ్ కాబట్టి, ఒక సైకలాజికల్ గేమ్ కాబట్టి, సైకలాజికల్‌గా మనం డిప్రెషన్ అయితే దేంట్లోనైనా, ఏ రిలేషన్‌లోనైనా, ఏ జాబ్‌లోనైనా చానా మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితది. మన పిల్లలు అందరూ ఎఫెక్ట్ అయితారు కాబట్టి, వచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మీరు మార్కెట్‌కి రావాలని. అంతే. అంతే. ఆ ఉద్దేశం కొద్దీ నేను చెప్తున్నా. సో, ఇది అచీవ్ చేయనీకి నాకు 2 ½ ఇయర్స్ పట్టింది. 2 ½ ఇయర్స్‌ల ఎన్నో స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. అంటే ఒక చార్ట్‌ని నేను ఒక మల్టిపుల్ వేస్‌లో అనాలిసిస్ చేయనీకి డే పర్ డే 6-8 అవర్స్ కూర్చున్నా నేను. 6-8 అవర్స్ కూర్చుంటే ఈ లెవెల్ ఆఫ్ స్కిల్స్ వచ్చినాయన్నట్టు. వర్క్ చేసుకుంటూ. సో, మీరు గూడా మీరు చేయాలంటే 2 ½ ఇయర్స్ అన్ అవర్స్ కరెక్ట్ అంటే మళ్ళా 1 ఇయర్ డైలీ మార్కెట్‌లో ఉన్నా. డైలీ మార్కెట్ లైవ్ మార్కెట్ చూస్తూ వర్క్ చేసుకున్నా. అంటే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్‌నూన్ 3:30 దాకా లైవ్ మార్కెట్ జూషినా. ఇదొక 1 ½ ఇయర్. అట్లా చూస్తేనే ఇదొస్తది. లేకపోతే రాదు. మీరేదో టైమ్ పాస్‌కి పార్ట్ టైమ్ జాబ్ లాగా చేసుకుందామంటే మీరు ట్రేడింగ్‌కి రాకండి. ఈక్విటీ ఓకే. మీరు ఈక్విటీ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ జాబ్ లాగా. డే ట్రేడింగ్‌కి మాత్రం మీరసలు పనికే రారు. నేను గూడా పనికిరాను. ఈవెన్ నేను గూడా డే ట్రేడింగ్‌ల పార్ట్ టైమ్ జాబ్ పనికిరాను. ఎందుకంటే దాంట్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌ల మనకి ఎంట్రీస్ దొరుకుతాయి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఎగ్జిట్ దొరుకుతాయి. ఇప్పుడు ఇదే ట్రేడ్ చూడండి 9:30కి మనకొచ్చింది 9:40కి మనం ఎగ్జిట్ అయిపోయినాం. ఇంత షార్ట్ టైమ్‌లో మనం ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయ్యేంత మీరు పార్ట్ టైమ్ జాబ్ లాగా మీకొస్తదా? ఇది అనాలిసిస్ చేయనీకి? మీరెప్పుడు ఒక 4 ఇయర్స్ జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు చూడగానే మీరు పట్టగలుగుతారు. అంటే ఒక 15 మినిట్స్ ముందు మీరు సడెన్‌గా మార్కెట్‌కొచ్చినప్పుడు ఇక్కడ ప్రైస్ టర్న్ అయిపోతుందని చెప్పినప్పుడు దీన్ని మీరు అనాలిసిస్ చేయగలుగుతారు. నేను ఇది గ్యారంటీ ఇస్తా. 3-4 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే. కానీ ఇనిషియల్‌గా మీకు అంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు. చార్ట్‌ని అనాలిసిస్ చేయలేరు మీరు. ఇండికేటర్ పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని మీరు క్రాస్ చెక్ చేసుకునే వరకైనా మీకు టైమ్ అంతా వేస్ట్ అయిపోతది. సో, ఇదేంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ కొట్టాలి. ఇప్పుడు మీరు ఇది 5 మినిట్స్‌లో ఇంత మొమెంటమ్ ఇచ్చింది. ఇంత మొమెంటమ్ మీరు క్యాప్చర్ చేయాలంటే మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పర్టైజ్ ఉండాలి? ఇప్పుడు ఇందులోనే 20 పాయింట్స్ ఇచ్చింది మీకు. సో, మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పర్టైజ్ ఉండాలి? ఆ లెవెల్ మీరు ఎక్స్‌పర్టైజ్ అయితే తప్ప మీరు డే ట్రేడింగ్ చేయలేరు. సో, ఈక్విటీ వరకైతే ఓకే. కానీ డే ట్రేడింగ్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో రాకండి. ఎందుకు చెప్తున్నానంటే అట్టిగా ఏదో నేను సఫర్ కావద్దు. ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే చాలా హార్డ్ ఎర్న్‌డ్ మనీ. మనం ఏదో ఉద్దేశంలో మనం డబ్బులు సంపాదిస్తాం. మన ఫ్యామిలీ కోసమా, మన గ్రోత్ కోసమా ఏదో మనం కానీ అట్టిగా అంత పెద్ద మనీ తీసుకొచ్చి ఇందులో ఒక్క డేలో పొడగొడతా ఉంటే బాధ ఘోరంగుంటది. సో, అందుకే నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరు కూడా ఇన్‌స్పైర్ కాకండి దీనికోసం. మీకు రియల్ ఇంట్రెస్ట్ ఉంటే మస్తు ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. యూట్యూబ్‌ల నా ఛానెల్ అనే కాదు. బొచ్చెడు ఛానెల్స్ ఉన్నాయి. మీరు వెతికి మీరు నేర్చుకోగలుగుతాయి. ఇప్పుడేంది మనకిప్పుడు యూట్యూబ్‌లో చూసి ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. కానీ మన ఓపిక ఉండాలి. మనకు సెర్చ్ చేసేటువంటి స్కిల్ ఉండాలి. ఏ విధంగా సెర్చ్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతది. మన దగ్గర స్కిల్ ఉంటే మీరు ఫ్రీగా ఇప్పుడు మన అమీర్‌పేట పోయి ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకునేది మీరు యూట్యూబ్‌లో ఫ్రీగా నేర్చుకోవచ్చు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఒకళ్ళు చెప్తే మీకు ఒకటే టైప్ ఆఫ్ నాలెడ్జ్ షేర్ అయితది. కానీ యూట్యూబ్‌లో అదే టాపిక్‌ని ఒక 1000 మంది చెప్తారు. అంటే మీరు 1000 మంది చెప్పేటువంటి నాలెడ్జ్‌ని మీరు యూట్యూబ్‌లో పొందొచ్చన్నట్టు. సో, అది మీకు చాలా ఉపయోగపడుతది. నేను కూడా ట్రేడింగ్ సేమ్ అట్లనే నేర్చుకున్నాను. నాకెవరు మెంటర్ లేరు, ఎవరు లేరు. నేను కూడా సేమ్ యూట్యూబ్‌లో వాళ్ళు పెట్టిన ఛానెల్స్ నుంచి దాని నుంచి నేను కస్టమైజ్ చేసుకున్నా. అంటే నాకేది అడాప్ట్ అయితది. నేను ఏది చూసుకోవాలి ఏదన్నది నాకు నేను నేర్చుకున్నా. సో, మీరు గూడా అట్లనే నేర్చుకోండి. నా ఛానెల్ చూడమననా, చూడకుండానైనా నేను గూడా మనకేందంటే జస్ట్ ఏందంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళున్నా, తెలవని వాళ్ళున్నా బై ఛాన్స్ చూస్తే ఏదో ఒక వీడియో అరే! ఇది ఒకటి నచ్చిన ఇంకొకటి చూస్తారు కదా! చూసినప్పుడు ఇదొక మాట వాళ్ళకి చెప్తే వాళ్ళకి గూడా అర్థమైతదన్న ఉద్దేశంలో నేను చెప్పుడు గానీ దీని మీద డబ్బులు సంపాదిస్తామని గాదు, ఊరికనే గాదు. ఒక నాలెడ్జ్ తెలిసింది మనం షేర్ జేయాలె. దానివల్ల మనకు అందులో ఎవరికొకరికి ఉపయోగమైన ఉపయోగపడ్డట్టే గదా! అట్లా ఆ ఉద్దేశంలో మనం ఇది జేస్తున్నాం అంతే తప్ప గాని దీంట్లో వేరే ఏం ఉద్దేశ్యం లేదు. సో, మీకివన్నీ ఎందుకు జెప్తున్నా అంటే, ఇది చానా హార్డ్ జర్నీ. సోలోగా ఒంటరిగా ఉంటారు మీరిండ్ల. అందరిని ఇప్పుడు ఇదొక డ్రగ్ అన్నట్టు మన 'అర్జున్ రెడ్డిలో' ఒక డ్రగ్ కొడితే హై ఉంటది. ఇట్లా మైండ్‌లో ఒక డైలాగ్ కొడతాడు చూసినావా? ఇదొక పెద్ద డ్రగ్ ఇది. ట్రేడింగ్ అనేది చాలా పెద్ద డ్రగ్. ఇది మైండ్‌కి ఎక్కిందనుకో, సో మీరు బయటికి రాలేరు మీరు. రియల్ మనీ అసలే డంప్ చేయొద్దు అందుకే నేను చెప్పేది. ఎందుకంటే, ఇప్పుడు నాకు గూడా అట్లా డ్రగ్ లాగానే ఇది ఎక్కి నేను బయటికి రాలేదు. చాలా మంది అంటే అనేవాళ్ళు అంటారు ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కొడతా అంటే వాళ్ళు మంచి ఉద్దేశం కొద్దీ చెప్తారు ఎవరైనా. ఇప్పుడు నేనైనా మంచి ఉద్దేశం కొద్దీ చెప్తున్నా. కానీ ఇలా చెడు ఉంటది. అయ్యో! మీకు డబ్బులొస్తాయి. మీరు డెవలప్ అయితారు అన్న దాంట్లో ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే కొంచెం తేడా జరిగిందనుకో
కింది మీద అవుతుంది లైఫ్ మొత్తం. అసలు మనం ఒక రేంజ్ లో ఉండాల్సింది తిననీకి కూడా అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే అంత, అంటే వాళ్ళ ఇండివిజువల్ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది అన్నట్టు. అదే. సో అందుకే మీరు ట్రేడింగ్కి వచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని రండి. ఇదేదో అరే బాగుంది కదా, ఒక 10 మినిట్స్లో 4000 తీసిండు కదా, అరే 10 మినిట్స్లో 5000 తీసిండు కదా, అంటే నేను ఈ లెక్కలు నేను ఎట్లా కొడితే ఎట్లా అనేది ఇట్లా లెక్కలు వేస్తే లెక్కలలో ఫెయిల్ అవుతాం. ఇంట్లో మాత్రం ఫెయిల్ అవుతాం. మనం నార్మల్ స్టడీస్లో లెక్కలలో పాస్ అవుతాం కావచ్చు, కానీ ఈ ట్రేడింగ్ లెక్కలలో మాత్రం 100% ఫెయిల్ అవుతాం. ఫెయిల్ ఫెయిల్ ఎప్పుడు కాము అని అంటే, మీకు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని పేపర్ ట్రేడ్ లాగా ఒక సీరియస్ బిజినెస్ లాగా మీరు ఇనిషియల్గా మీరు 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా మీరు వర్క్ చేసుకోండి. మీ ఫ్యామిలీ లైఫ్ ఇవ్వండి. మీ ఫ్రీ టైంలో మీరు ఒక చార్ట్ మల్టిపుల్ వేస్లో ఎట్లా అనాలిసిస్ చేయాలనేది చాలా యూట్యూబ్ ఛానల్, చాలా మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళి మీరు, మీకు ఇంకా మంచి నాలెడ్జ్ కావాలి అంటే ఎక్కువ 4x ఛానల్ చూడండి. నేను ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసింది మన అంటే మన ఇండియాలో లేరు అని నేను అనను, కానీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బిట్ కాయిన్ ఎక్కువ చేస్తారు కాబట్టి బిట్ కాయిన్ ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను చూసి వాళ్ళ ప్రైస్ యాక్షన్ ఎట్లా ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తారు. సో ఇండికేటర్స్ తక్కువ యూజ్ చేస్తారు. సో అలా ఫేర్ వాల్యూ గ్యాప్స్ అని, ఆర్డర్ బ్లాక్స్ అని ఇట్లాంటి టెక్నాలజీ ఉంటుంది. సో నేను అక్కడ నుంచి అదంతా నేర్చుకొని దాన్ని అంతా బిట్ కాయిన్, ఫారెక్స్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ అంతా నేను ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ మీద ఇంప్లిమెంట్ చేసిన. నేను ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏమేమి వర్కౌట్ అవుతుంది, అసలు అక్కడ క్యాండిల్కి ఇక్కడ క్యాండిల్కి ఎట్లా వొలటాలిటీ ఎట్లా ఉన్నది, సో అక్కడ లిక్విడిటీ ఎట్లా ఉన్నది, ఈడ లిక్విడిటీ ఎట్లా ఉంది, సో ఆడ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈడ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఆ మార్కెట్ నుంచి ఈ మార్కెట్ క్రాస్ చెక్ చేసుకొని నేను అక్కడ నుంచి చూసి ఇక్కడ నేర్చుకున్నాను అన్నట్టు. సో మీరు కూడా మీకు రియల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. నేను కూడా అవసరం లేదు. జస్ట్ ఏంటంటే కొందరు మెంటర్, నాకు ఇప్పుడు ఒక మెంటర్ ఉన్నారు అనుకో, మెంటర్ చెప్తే మీకు నేను మెంటర్ లాగా అంటలేను. ఎవరైనా మంచి ఉద్దేశం కొద్ది ఒక విషయం చెప్తే మీరు ఏదైనా అందులో ఆలోచించే విధానం చేంజ్ చేసుకుంటారు, లేదంటే ఆలోచన అక్కడికి ఆపేసుకుంటారు. అందుకు చెప్తున్నా అంతే తప్ప, కానీ దీనివల్ల ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్తున్నా అంతే. మంచి సక్సెస్ఫుల్ అయితే హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంత కష్టపడేది ఏంది, డబ్బులు సంపాదించుకోనికే. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి మన ఫ్యామిలీని మనం మంచి పోషించుకోనికే మనం కష్టపడతాం. సో కొందరు కొన్ని వేసి ఒకరు ఏంది హార్డ్ వర్క్ చేస్తారు, కొందరు బస్తాలు మోస్తారు, కొందరు మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొడతారు, కొందరు సాఫ్ట్వేర్ జాబ్ కొడతారు. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉండడానికి ప్రతి ఒక్క జాబ్ మనీకి ఇంటర్లింక్, మనీ సంపాదించడానికి. సో ఇదొక స్కిల్ అందులో అంతే. కానీ ఇది హైలీ పెయిడ్ స్కిల్. సో హైలీ పెయిడ్ స్కిల్కి మనకు ఎంత హై లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి, హైలీ స్కిల్ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎవరి కెపాసిటీని వాళ్ళు, అంటే వాళ్ళు ఆలోచించే విధానం ఎంత షార్ట్. ఇప్పుడు చాలా మంది అంటే నాకు తెలిసిన వరకు, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు చదువుకోలేరు అని చెప్పి నేను వాళ్ళని తప్పుగా నేను అనట్లేదు, కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇందులోకి వస్తారు. వాళ్ళు కూడా డబ్బులు కూడా కొట్టుకుంటారు, వాళ్ళు ఎర్న్ చేసుకునేది. ఎందుకంటే ఇప్పుడు మనమే 4x మార్కెట్ అని అదని ఇదని 100 యూట్యూబ్ ఛానల్ చూసి ఎంత ఓపికగా మనం ఇవన్నీ నోట్స్ రాసుకొని అనాలిసిస్ అన్ని చేసుకొని ఇక్కడ మనం చార్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేసేది, వాళ్ళకి అవన్నీ ఎవరు చెప్తారు, ఎవరు నాలెడ్జ్ రాదు కదా. సో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అట్లా ఇప్పుడు ఈ ఛానల్స్ వల్ల కొంచెం నష్టం ఉంది, లాభం ఉన్నది, కానీ నష్టమే ఎక్కువ చెప్పాలని నేను డిసైడ్ అయినా. అందుకే నష్టం చెప్తే లాభం తర్వాత ఆటోమేటిక్ నేను చెప్పకపోయినా నీకు వస్తుంది లాభం, కానీ నష్టం చెప్పలేదు అనుకో, అన్ని లాభాలు చూపిస్తే మనకి ఎట్లుంటుంది. అందుకే నష్టాలు ఎక్కువ చెప్పాలని నష్టాలే చెప్తాను మీకు. సో లాసెస్ కూడా చూపిస్తాను, నా లాసెస్ కూడా, నా రియల్ ట్రేడ్స్, రియల్ లాసెస్. నేను ఇప్పటికి ఇంకా ప్రాఫిటబుల్ లేను, కానీ లెర్నింగ్లో ఉన్నా, లెర్నింగ్లోనే ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఎవరు పర్ఫెక్ట్ అండ్ ట్రేడర్ అయినాక పర్ఫెక్ట్ ట్రేడర్ ఎప్పటికీ ఉండరు, లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్ ట్రేడర్ ఉండరు. లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ మైండ్ కంప్లీట్ మైండ్ గేమ్. మనం ఓ రోజు ఒకేలాగా ఉంటామా, ఉండము కదా. ఈరోజు హ్యాపీగా ఉంటాం, రేపు మూడ్ స్వింగ్ అయిపోతుంది, రేపు బాధపడతాం, మళ్ళీ ఎల్లుండి మంచిగా ఉంటాం. మళ్ళీ మన మైండ్ ఎట్లా ఉంటుందో మార్కెట్ కూడా అట్లే ఉంటుంది సేమ్. సో ఈ రోజు వర్కౌట్ అయిన స్కిల్ రేపు మనం సేమ్ స్కిల్ని రేపు అంత ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయలేము. ఎందుకంటే ఇది కంప్లీట్ మైండ్ కాబట్టి. ఇప్పుడు మంచిగా ఈ రోజు మనకి ఏం డిస్టర్బెన్స్ లేదనుకో, మంచిగా హ్యాపీగా మనం అనుకున్న స్ట్రాటజీ కొడతాం. రేపు బయటకు వెళ్ళి నలుగురితో మాట్లాడినాక మన మైండ్ మీద ఏదో ఒకటి బ్యాక్ ఎండ్లో రన్ అవుతా ఉంటుంది, ఏదో ఇష్యూలో. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు అదంతా మనం మార్కెట్ మీద పడుతుంది. సో మనం ఇందులో ఏంటంటే స్లీపింగ్ కూడా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే సైకలాజికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలంటే
మార్నింగ్ నైట్ ఈవినింగ్ ఇవన్నీ ఎట్లా మనం ప్రాపర్గా ఎట్లా మనం నైట్ 9 పడుకొని మార్నింగ్ 6కి ఎట్లా లేసు ఉంటేనే సరిపోయినంత నిద్ర ఉంటేనే మనం సైకలాజికల్గా ఎట్లా యాక్టివ్ ఉంటామో సో సైకలాజికల్ గేమ్ మైండ్ గేమ్ కాబట్టి అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం పడుకునేది, మనం తినేది, మనం తాగేది అవన్నీ కూడా ఇందులో ప్లే చేస్తాయి. సో నువ్వు ఎక్స్పర్ట్ అయినాక ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద హై పొజిషన్కి వెళ్ళిన వాళ్ళకంటే వాళ్ళకి ఆ లెవెల్లో డివైడ్ అండ్ రూల్ లాగా పని అన్నది ఎవరిది వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఉండదు. కానీ ఇందులో మనమే మేనేజరు, ఇందులో మనమే బాసు, ఇందులో మనమే ఎంప్లాయర్, ఇందులో మనమే కూలి, ఇందులో అన్ని మనమే చేసుకోవాలి. కాబట్టి ఆ బిజినెస్కి ఈ బిజినెస్ చాలా తేడా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు పెద్ద పొజిషన్ అయినావు అనుకో, ఒక మేనేజర్ అయినావు అనుకో, లేకపోతే సీఈఓ అయినావు అనుకో, నీకు కింద 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. డివైడ్ అండ్ రూల్, ఏ పని ఎవరు చేయాలో వాడు ఆ పని చేస్తాడు. నువ్వు పైన లెక్కలు చూసేసుకొని సైన్ పెట్టేసి కథం ఎగ్జిట్ అయిపోతుంది. ఇంటికి పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఏంటిది, నీ బిజినెస్ నువ్వే, రిస్క్ రివార్డ్ నువ్వే వేసుకోవాలి, స్ట్రాటజీ నువ్వే బిల్డ్ చేసుకోవాలి, నీ పైసలు నువ్వే పెట్టుకోవాలి, నీ ఎంట్రీ నువ్వే కొట్టుకోవాలి, నీ ఎగ్జిట్ నువ్వే కొట్టుకోవాలి, అండ్ ఆఫ్ ద డే పైసలు లెక్కలు పెట్టుకోవాల్సింది కూడా నీవే. అన్ని ఖర్చులు నువ్వే ఎంప్లాయీ, నువ్వే మేనేజర్, నువ్వే పాలేరు, అన్ని నువ్వే ఇంట్లో. కాబట్టి దీంట్లో ఇంకా మెంటల్ ఎబిలిటీ అంటే సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది మనకి ఇందులో. ఇవన్నీ మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలిస్తేనే ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఆగిపోతారు. సో ఒకవేళ స్ట్రాంగ్ వెళ్దాం అని అనుకునే వాళ్ళకు ఇవన్నీ ఉంటాయా, ఓకే ఇవన్నీ ఉంటే మరి దీన్ని ఇది ఎట్లుంటుంది టేస్ట్, దీన్ని టేస్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఈ ప్లాన్కి వద్దామంటే ఒక ఫ్రంట్ పేజ్ పేపర్ ట్రేడ్ ప్లాన్ ప్రకారం వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా. అంతేగాని రియల్ మనీ మీరు ఎన్ని లక్షలు ఎన్ని వేలు పెట్టినా వేస్టే. నేను చెప్తున్నా కదా, ఇందులో ఏంటంటే అడ్డిగుడ్లో తలిగిందిరా భయ్ అంటారు, వాడిని లక్కురా భయ్ అంటారు కదా, ఇలా బొచ్చడు తగులుతాయి మీకు. అడ్డిగుడ్లో బొచ్చడు తగులుతాయి మీకు. మీరు 100% ఏదో పుష్కన 10,000 1,00,000 పెడితే 4-5 లక్షలు అవుతుంది ఒక్క రోజులా. కానీ పోయినప్పుడు 10 లక్షలు పట్టుకొచ్చినాం అనుకో, కళ్ళు మూసి తెరిచేలో 10 లక్షలు పోతాయి, ₹1,00,00,000 అయినా పోతాయి. అడ్డిగుడ్లో తగిలినప్పుడు అంతే, అది ఆడికి సంతోషం రాబోయి మార్కెట్ ఇచ్చింది అని చెప్పి మార్కెట్కి నమస్కారం పెట్టుకోవాలి. ఆ రోజు నా అదృష్టం బాగుందని దేవునికి దండం పెట్టుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కానీ వచ్చింది కదా అని అదే ఊపుతో నెక్స్ట్ డే అవే పైసలు పెట్టినాం అనుకో, అవి పోతాయి. నువ్వు ఏమైనా అప్పు తెచ్చిన అవి విక్తాయి, బ్యాంక్ నుంచి పట్టుకొచ్చిన అవి విక్తాయి. దీంట్లో ఏంటంటే డైలీ ఇన్ని పాయింట్స్ ప్రాఫిట్, ఇంత స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ ఇవల్ల. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా వాడు కూరగాయలు పట్టుకొచ్చిన ₹100 పట్టుకొస్తాడు, ₹100 తీసుకొచ్చి ₹100 మీద నాకు ₹20 వస్తే చాలరా భయ్ అంటాడు. 100కు ₹1000 వస్తాయని వాడు ఎక్స్పెక్ట్ చేయడు. పుష్కన ఆ ఊర్లో ఆ రోజు ఎవరి దగ్గర లేదని, అరే భయ్ నేను 1000 ఇస్తా నాకు ఇలాంటి రోజు 1000 ఇచ్చేటోడు దొరుకుతాడు వానికి. సేమ్ మార్కెట్లో కూడా మావి జరుగుతాయి అట్లా. రోజుకి 1000 ఇచ్చి ₹100 సామాన్ 1000 ఇచ్చి కొనబోయేటోడు, ఎందుకంటే ఆ రోజుకి ఆ ఊర్లో ఏం ప్రొడక్ట్ లేదు, వాడికి ఒక్కడి దగ్గరనే ఆ ప్రొడక్ట్ ఉంది, వానికి అర్జెంట్ అవసరం ఉంది, వాడు 1000 ఇచ్చి ఇంకొంటాడు. రోజు అట్లా ఉంటారా? నీకు వానికి 1000 వచ్చినాక ఏం చేస్తారు, రోజు అందరూ అవే పెట్టినాక మళ్ళీ అక్కడ కాంపిటీషన్ పెరిగిపోతుంది, మళ్ళీ నీకు 100కి అమ్ముకోవాల్సింది ₹50కే అమ్ముకోవాలి. అట్లాంటి సినారియో ఇలా మార్కెట్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఒక రోజు మనం 10,000 పెడితే ₹1,00,000 వస్తుంది, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తుంది. కానీ నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే, అప్పుడు వాడు ₹100 తెచ్చింది ₹10కి అమ్ముకున్నట్టు మన ఆయనతో మొత్తం సంపాదించిన డబ్బులని మార్కెట్లో పెట్టి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అది ఇలా జరుగుతుంది. ఈ వీడియో లెంత్ ఉన్నా కూడా మీరు చూడండి. అంటే ఇనిషియల్గా నీకు చెప్పలేదు కాబట్టి చాలా మంది ఎండింగ్ వరకు చూడరు, మళ్ళీ మొదలు చూసి వాళ్ళు స్కిప్ అయిపోతారు. కానీ ఇవి రియల్ ఫ్యాక్ట్స్, ట్రేడింగ్ యొక్క రియల్ ఫ్యాక్ట్స్. ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నాకనే మనం మార్కెట్లో ఉండాలనా లేదా అనేది డిసైడ్ కావాలి. ఉండాలనుకుంటే ఇవన్నీ కష్టాలు ఫేస్ చేయాలి. ఇది ఒంటరి జీవితం. ఇందులో సోపతిగాడు ఉండడు, దోస్తుగాడు ఉండడు, ఎవరు సపోర్ట్ చేయరు. అన్నీ మీరే, బాస్ మీరే, మోటివేషనల్ మీరే, మోటివేషనల్ క్రియేటర్ మీరే, మోటివేషన్ చేసుకోవాల్సింది మీకు మీరే, ఏడివాల్సింది మీరే, నవ్వాల్సింది మీరే, ఎంజాయ్ చేయాల్సింది కూడా మీరే. ఎందుకంటే అన్ని క్రెడిట్స్ మీకే ఉంటాయి అట్లా. కాబట్టి బాగా ఆలోచించుకొని మార్కెట్లోకి రండి. ఇది ఒక నా రిక్వెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఎందుకంటే ఒకరు నష్టపోవద్దు ఎప్పుడు కానీ. లాభపడితే మంచిదే కానీ నష్టపోవద్దు. సో మనం ఏ పని చేసుకుంటానో ఆ పని చేసుకోవాలి, హ్యాపీగా ఉంటే చాలు అంతే. కానీ ఇది ఏంటంటే ప్యూర్ ఎమోషనల్ గేమ్ కాబట్టి ఎవరు నష్టపోవద్దు అని చెప్పి చెప్తున్నా. ఇది ఒక గేమ్, నేర్చుకోవచ్చు, సబ్జెక్ట్ ఉన్నది ఇందులో, మీకు అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ అంత ఓపిక పెట్టి అన్ని మల్టిపుల్ అనాలిసిస్ చేసి అన్ని డేస్ స్పెండ్ చేసి అంత ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇందులోకి రావచ్చు మీరు. సో మీకు ఇంకా ఫర్దర్గా మీకు దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇక్కడ వరకు వచ్చిన నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి, మనం ఎట్లా అడ్రస్ అడిగితే చెప్తారు చూసినా, అట్లా నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేను లేకపోయినా మీకు యూట్యూబ్ ఛానల్లో మీరు ఓన్ ఫెస్టివల్స్ చేసుకోవాలంటే బొచ్చడు యూట్యూబ్ ఛానల్స్ మీద బొచ్చడు ఇన్ఫర్మేషన్ ఉంది. సో జస్ట్ ఏంటంటే జస్ట్ ఆ విధంగా కోసం మీకు చెప్తున్నా అంతే ఈరోజు. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని ఇంకా, అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన మార్కెట్ కాబట్టి ఈరోజు మీకు అంటే జస్ట్
ఇది ఎట్లా అచీవ్ చేయొచ్చు అనేది చెప్తున్నా. సో, మీకు బాధలు కూడా చెప్తున్నా. సో, నెక్స్ట్ ఏందంటే మనం ఇందులో ఈ చార్ట్‌ని ఎట్లా రీడ్ చేయాలనేది ఇంకా ఇన్ డెప్త్‌గా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఎట్లా దొరికింది బాటమ్‌లో ఇక్కడ ఏం లాజిక్ అప్లై చేసినావు అని మీరు అనొచ్చు. కానీ ఏందంటే సైకలాజికల్ ఏందంటే ఇప్పుడు ఈ ప్రీమియం చార్ట్స్‌కి మన ఇండెక్స్ చార్ట్స్ అంటే ఇప్పుడు ఈ డే ట్రేడింగ్ చార్ట్స్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీకి సైకాలజీ బాగా వర్కౌట్ అయితదండి. సైకాలజీ మీద ఇది కొట్టిన. సో, మనకేందంటే ప్రైస్ యాక్షన్ నాకు ఇండికేషన్ ఇచ్చింది. సైకాలజీ మీద నేను కన్ఫర్మేషన్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఎళ్తదని చెప్పేసి, సో, అందులో ఈ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేను కన్ఫర్మేషన్ తీసేసుకొని నేను ఎంట్రీ తీసుకున్నాను. మీరిట్లా ప్రో ట్రేడర్ కావాలంటే టైం పడతది. ఓపికగా మీరు నేర్చుకోవాలి అంతే. ఇంతకు మించి వేరే ఏం సూపర్ న్యాచురల్ స్కిల్స్ లేవు. సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా ఏం లేవు అంతే. ఎవరి ఎక్స్‌పీరియన్స్ ఉన్నోనికి వాల్యూ అంటారు చూసినావా అట్లా. అంతే. అంతే అండి. ఓకే అండి. బాయ్ అండి. థాంక్ యూ.